హలో ఆల్, టుడేస్ అవర్ కోట్ ఈస్: ప్రపంచంలోని చీకటంతా ఏకమై ఒక అగ్గి పుల్ల వెలుతురిని ఆపలేదు, అలాగే మీ లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే నీ విజయాన్ని కూడా ఎవరూ ఆపలేరు. ఎస్, నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి ఎలా అయితే భయపడుతుందో, అలాగే నిరంతరం కృషి చేసే వాళ్ళని, కష్టపడే వాళ్ళని చూసి ఓటం అనేది ఖచ్చితంగా భయపడుతుంది. సో కష్టపడండి, సాధించండి. అలాగే స్మార్ట్ వర్క్ కూడా ఇంపార్టెంట్. స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ కంబైన్డ్ గా మీరు కృషి చేయండి. గుడ్ మార్నింగ్ ఆల్. ఈ రోజు వచ్చేసి విఆర్కే డైట్ డే 23, June 17th. ఓకే, సో ఇప్పుడైతే మనం వెయిట్ చూసుకోబోతున్నాం. చూద్దాం ఎంత తగ్గాము అని. తగ్గాను అనుకుంటారా నిన్నటికంటే? చూద్దాం. విఆర్కే డైట్ డే 23, June 17th. వెయిట్ చూసుకుంటే మనం 87.95 ఉన్నాం. సో మన చెక్ లిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి వెయిట్ అయితే నోట్ చేసుకుందాం. 87.95 అంటే 150 గ్రామ్స్. సో 150 గ్రామ్స్ అయితే మనం నిన్నటికి రోజుకి తగ్గాము. ఇక్కడ కొంచెం పెరిగాం కాబట్టి వెయిట్ మనం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి నార్మల్లే. 87లోకి అయితే ఎంటర్ అయిపోయాం. గుడ్. తర్వాత నిన్న వచ్చేసి ఇవన్నీ కంప్లీట్ చేసాం. ఇది లేదు, ఎక్సర్సైజ్ కూడా ఏం లేవు, జస్ట్ ఇటు ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆడాము. దెన్ టుడే మళ్ళీ మొత్తం అన్ని చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు వెయిట్ 87లో, నాకు ఇక్కడే కొంచెం ఇది అవుతుంది, 88లో 87లో. అక్కడ కొంచెం బాడీ స్టిఫ్ అయిపోతే తర్వాత ఈజీగా తగ్గిపోతామని అనుకుంటాను. చూస్తాను, తగ్గలేదంటే కొంచెం నేను వెజిటేరియన్ మీల్స్ కూడా తీసుకునే ట్రై చేస్తాను. ప్రోటీన్ కూడా కొంచెం తగ్గించి, మరీ ఎక్కువ కాకుండా. చూద్దాం హౌ ఇట్ గోస్. యాక్చువల్లీ ఈ లాస్ట్ 3-4-5 days వెయిట్ చాలా స్లోగా తగ్గా. నాకే సాటిస్ఫాక్షన్ అనిపించలే. సో 87లోకి ఈరోజు ఎంటర్ కాకపోతే నేను ఒక 2-3 రోజులు లిక్విడ్ డైట్ చేద్దాం అనుకున్నా. ఓకే, బట్ 87లోకి ఎంటర్ అయ్యా. సో దట్స్ ఫైన్. సో డే 20 మంది 89.8. సో అకార్డింగ్ టు మన టార్గెట్స్ కూడా ఇక్కడ నేను రాసుకున్నా కదా, టార్గెట్స్ కూడా మనం రీచ్ అయిపోయాం కాబట్టి నేనేం చేయకూడట్లేదు. ఎందుకంటే మళ్ళీ లిక్విడ్ డేట్స్ మధ్యలో చేస్తే మళ్ళీ వెయిట్ పెరుగుతాము, అది కొంచెం డిస్టర్బ్ అవుద్ది. యాక్చువల్లీ నేను లాస్ట్ వీక్ కూడా తగ్గింది ఏంటంటే చీట్ మీల్, మీకు తెలుసు కదా, చీట్ మీల్ చేశాయని చెప్పని. సో దానివల్ల అయితే నేను తగ్గలేదు అనుకుంటాను. 1 week దానివల్ల దెబ్బ పడిపోయింది. సో ఇంకా కంప్లీట్ అయిన వరకు నో చీట్ మీల్స్, నథింగ్. ఈ రోజు కూడా మాకు పాట్లక్ అని ఉందన్నమాట ఆఫీస్ లో. పాట్లక్ అంటే ఏంటంటే ఇంటి దగ్గర నుండి ఒక్కొక్క ఐటమ్ తెచ్చి అన్ని మొత్తం పంచుకొని తినేదన్నమాట. బట్ నేనైతే చెప్పేశా, నేనైతే ఐస్ క్రీమ్ ఇస్తాను, బట్ నేనైతే అక్కడికి రాను, అసలు ఆ పక్క కూడా వెళ్ళను, ఆ పక్క కూడా తిరిగి చూసి తినే ట్రై చేయను. ఎందుకంటే అక్కడికి పోతే అందరూ తింటాంటారు, నాకు కూడా తినాలనిపిస్తుంది. ఓకే, జస్ట్ ఒకటి తిన్నా కూడా మన డైట్ మొత్తం పోతుంది. సో అసలు ఆ పక్కకే పోకపోతే వాయే. సో అందుకనే మీరు కూడా ఏం చేస్తారంటే, బేసికలీ మీకు ఇట్లా ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మీరు పోండి ఫంక్షన్స్ లోకి, బట్ తినేకి వెళ్ళకండి. వాళ్ళు పిలుస్తారు, ఓకే, తినకుంటే పర్లేదు, వచ్చి కూర్చో అక్కడ అని. బట్ అక్కడికి వెళ్ళాక మనం కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. అక్కడ కంట్రోల్ చేసుకున్నది ఏంది, నువ్వు అసలు ఆ ప్లేస్ కే పోకుండా కంట్రోల్ చేసుకో. ఎక్కువ రోజులు ఏం కాదు కదా, ఒక 60 days, ఒక నువ్వు డైట్ చేసేంత వరకు ఒక 10 రోజులు, 20 రోజులు వాళ్ళతో ఒక అర్ధ గంట కూర్చొని తినకపోతే ఏం కాదు. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. తర్వాత కావాలంటే మళ్ళీ మనం తగ్గిపోయాక మనమే ఒక మంచి పార్టీ కూడా ఇవ్వచ్చు. ఓకే, సో అది నేనైతే అదే చేస్తా. బేసికలీ ఫుడ్ కూడా ఏదన్నా ఎక్కడన్నా చూస్తాం కదా, ఇప్పుడు ఏదైనా సినిమా చూస్తా అంటాం, ఏదైనా మంచి కేక్ వస్తుంది, తినాలనిపిస్తుంది. బేసిక్ నాకు షుగర్ క్రేవింగ్ ఎక్కువ. సో నేను అసలు ఫుల్ మైండ్ డైవర్ట్ చేసేస్తా. ఓకే, దిస్ ఈస్ నాట్ నౌ, నా ఇది కాదు ఇప్పుడు ఇది. ఓకే, ఐఎమ్ మీ థింకింగ్ బట్టి మీరు థింక్ చేసి డైవర్ట్ అయిపోండి అంతే.
సో మనమైతే ఇంక ఆఫీస్ వెళ్లే ముందర మొత్తం మన 6 పిల్లర్స్ ని రెడీగా పెట్టుకునేద్దాం. 5 పిల్లర్స్ ని చూపిస్తాను చూడండి ఒకసారి. సో పిల్లర్ నెంబర్ 1 కోకోనట్ ఆయిల్ 1 2 3 4 5 6 60 గ్రామ్స్. ఓకే ఈరోజు. తర్వాత ఫిష్ డీప్ ఫిష్ ఆయిల్ ఒమేగా. ఇవన్నీ కూడా మీకు లింక్స్ లో ఇచ్చాను. ప్రతి ఒక్కటి కింద డిస్క్రిప్షన్ లో చూడండి, అన్ని లింక్స్ ఇచ్చాను. ఆ వెయిట్ మిషన్ గానీ మొత్తం A to Z విఆర్కే ఆయిల్. తర్వాత మల్టీవిటమిన్ మల్టీబెక్సామిన్ తీసుకోవాలి మనము. తర్వాత వాటర్ 4 లీటర్స్ తీసుకోవాలి. సో విటమిన్ సి, సెలిన్. సో మీరు లెమన్స్ 3 తీసుకోవాలి, లేదంటే ఇది తీసుకోవాలి. నేను ఆఫీస్ వెళ్తాను కాబట్టి లెమనే తీసుకుంటాను. తర్వాత పిల్లర్ 6 అప్రైజ్ D3 వీక్లీ వన్స్. ఓకే, సో అది మన పిల్లర్ 6 పిల్లర్స్. సో మీ డేట్ ఎలా వెళ్తుంది, మీరు ఎంత వెయిట్ దగ్గర ఒకసారి తెలియజేయండి. ఇంకో క్వశ్చన్ అయితే మనకు వచ్చింది, మీరు ఒక మంచి న్యూట్రిషనిస్ట్ ని కలిసి జిమ్ కి వెళ్ళి తగ్గచ్చు కదా అని. బేసికలీ మీరు అలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. వెయిట్ తగ్గడాల్లో 1000 రకాలు ఉన్నాయి. ఆ రకంలో ఇదొక రకం మంది. ఓకే, సో అవైతే చేయొచ్చు. అవి కూడా మనము ప్రాపర్ గా తీసుకుంటూ కష్టపడి జిమ్ కి వెళ్ళి అలా చేయొచ్చు. లేదు జిమ్ కి వెళ్ళలేను, నాకు టైం లేదు, అంత నేను హార్డ్ వర్క్ చేయలేను అనుకున్న వాళ్ళు ఈజీగా మన డైట్ లో ఇలా తగ్గిపోవచ్చు అనమాట. ఓకే, ఇది ఎందుకంటే ఫ్యాట్ మెటబాలిజం కట్టి వెయిట్ తగ్గడమే కాదు, ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ పోతుంది, 3 months చేయాలి షుగర్ ఉన్న వాళ్ళు. సో అలా చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. తర్వాత కొన్ని రోజులు ఫుల్ గ్లూకోజ్ కి దూరంగా ఉంటాం కాబట్టి మనకు 2 ఇంజన్స్ ఉంటాయని చెప్పే కదా, ఫ్యాట్ ఇంజన్, గ్లూకోజ్ ఇంజన్. సో గ్లూకోజ్ ఇంజన్ కొంచెం రెస్ట్ ఇచ్చినట్లు ఉంటది. గాడ్ మనకు 2 ఇచ్చాడు, 2 ఇంజన్లు ఇచ్చాడు. ఓకే, సో ప్రతిసారి మనం ఆ గ్లూకోజ్ ఇంజన్ ఎందుకు వాడాలి? ఈ ఫ్యాట్ దీన్ని కూడా ఒకసారి వాడదాం. ఓకే, ఒక 60 days వాడితే మొత్తం రీసెట్ అయిపోతుంది. ఓకే, బాడీ మొత్తం రీసెట్ అయిపోతుంది. ఇంకా న్యూట్రిషన్ విషయానికి వస్తే వీఆర్ టేకింగ్ గుడ్ ఇనఫ్ ఆఫ్ ప్రోటీన్, ఇనఫ్ ఆఫ్ వెజిటేబుల్స్, ఇనఫ్ ఆఫ్ ఫైబర్, మల్టీవిటమిన్ తీసుకుంటున్నాం, ఒమేగా తీసుకుంటున్నాం, వాట్ నాట్. ఇంకోటి, జెంట్స్ అయితే 250 grams ఆఫ్ చికెన్ డైలీ తినొచ్చు మాక్సిమమ్. అంటే అంతకు మించి తినకూడదు, అంత లోపల ఎంతనే తినొచ్చు. ఉమెన్ అయితే ఓన్లీ 200 grams తినాలి. ఓకే, అది లిమిట్. సో అది కొంచెం చూసుకోండి. సో విటమిన్ సి టాబ్లెట్స్ ఏ వాడాలి అని కామెంట్ వచ్చింది. సో కింద నేను డిస్క్రిప్షన్ లో అయితే అన్ని లింక్స్ ఇచ్చాను, ఒకసారి అక్కడ చూడండి. సెలిన్ 500 అని దాని లింక్ కూడా ఇచ్చాను. మొత్తం A to Z మనకు మీకు తెలిసిన ఇంకా తెలియని కూడా చాలా లింక్స్ ఉన్నాయి అక్కడ. ఒకసారి వెళ్ళి చూడండి. జస్ట్ మిరాకిల్ రైస్, మిరాకిల్ నూడిల్స్ అని ఉంది, ఒకసారి చూడండి అసలు ఏంది అది అని చెప్పి అని తెలుస్తుంది మీకు. నెక్స్ట్ మళ్ళీ చేసుకోవాలనిపిస్తే చేసుకోండి, లేకపోతే లేదు. సో ఇప్పుడైతే టైం 1 అవుతుంది, 1 PM. సో చెప్పా కదా మా ఆఫీస్ లో పాట్లక్ ఉందని చెప్పని, వాళ్ళైతే పాట్లక్ వెళ్ళారు. నేనేమో ఇలా బయట వాకింగ్ చేసుకోవడానికి వచ్చా. సో పిలిచారు మా ఫ్రెండ్స్, మా మేనేజర్ కూడా పాపం కాల్ కూడా చేశాడు. బట్ నేను అసలు పిక్ చేయలేదు. పిక్ చేసి చాలా సార్లు రాలేనని చెప్తే బాగుండదు. ఓకే, వాళ్ళ మంచితనం అది పిలిచడం. బట్ మనం కంట్రోలింగ్ కెపాసిటీ మన పోకపోవడం. ఏముంది, ఒక 30-60 days ఉంటే మళ్ళీ అందరితో కలిసి మనం ఇట్లా గ్యాదరింగ్స్ అన్ని ఫాలో అవ్వచ్చు. సో అందుకని నేను ఈరోజు అయితే వెళ్ళలేదు, అక్కడికి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ డిస్టర్బెన్స్ అయితే, ఇప్పుడు డైవర్ట్ అయితే కష్టం కాబట్టి ఐ డోంట్ గో దేర్ బికాస్ నాట్ టు గెట్ డైవర్టెడ్. దెన్ అంతే, ఒక 1/2 hour అట్లా వాకింగ్ చేసేస్తా. ఈరోజు వాకింగ్ కోట కూడా కంప్లీట్ అయిపోద్ది. సో ఇది వచ్చేసి చర్చ్. ఓకే, మా ఆఫీస్ దగ్గర చర్చ్ ఉంటుంది. తర్వాత మన గణేష్ టెంపుల్ కూడా ఉంటుంది. చర్చిలో జీసస్ని ప్రే చేద్దాం త్వరగా తగ్గిపోవాలని. అలాగే మన గణేశుడి స్వామి దగ్గర కూడా ప్రే చేద్దాం మనం త్వరగా తగ్గిపోవాలని. మన ఆశయం త్వరలో నెరవేరాలి, మనం అనుకున్నది సాధించాలి అని. చూడండి, నా ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోస్, ఈ ఫొటోస్ అన్ని పంపించారు, ఇవన్నీ మేము తింటున్నామని. బట్ దట్స్ ఫైన్, మనం దానికంటే ఎక్కువే తింటున్నాం రోజు. నైట్ టైమ్స్, మార్నింగ్ తినకుండా. అంటే ఇంటికి మేము మనం చేసుకుంటున్నాం కదా. అండ్ ఇది ఒకసారి తగ్గిపోయాక మళ్ళీ మనకి ఏది ఇష్టం వస్తే అది మనం తినొచ్చు. సో కంట్రోలింగ్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే, మీకు చాలా మంది ఫేవరెట్ హీరోస్, హీరోయిన్స్ ఉంటారు. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు అని చూస్తుంటారు. కానీ వాళ్ళు దాని వెనకాల పడే కష్టం తెలుసా మీకు? రోజు వాళ్ళు డైలీ 1 hour, 2 hours, 3 hours, 4 hours కూడా వాళ్ళు ఎక్సర్సైజెస్లు అవన్నీ చేసుకుంటూ ఉంటారు. ఓకే, ఫుడ్ అయితే అసలు ఇంకా ఈ కేక్లు ఇవన్నీ ఎప్పుడో సండే టైమ్స్ అవి తింటారు అంతే. సో మీరు వాళ్ళని చూసి ఆదర్శం పొందుతున్నప్పుడు మీరు కూడా అలానే ఫాలో అవ్వాలి. ఓకే, మీరు అలా కావాలి అనుకుంటున్నారంటే మీరు అలా ఫాలో అవ్వాలి. ఓకే, సో దానికి ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది, సాక్రిఫైసెస్ చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో ఒక భాగమే మనం ఈరోజు చేసిన సాక్రిఫైస్. ఓకే, సో మీరు కూడా ఏమన్నా ఎదుర్కొన్నారు ఎప్పుడన్నా?
సో మీరు కూడా ఎప్పుడన్నా ఇలా ఎదుర్కొన్నారా? ఫంక్షన్స్ ఉండి లేదా ఎక్కడికన్నా ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్ళడానికి ప్లాన్ ఏసి, ఓకే. మళ్ళీ డైట్ లేదా వేరే వాళ్ళు వెళ్తున్నప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళంతా డైట్ బ్రేక్ అవుతుందని డైట్ బ్రేక్ అవుతుంది అని చెప్పి మీరు వెళ్ళకుండా ఎప్పుడన్నా ఉన్నారా? ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అందరికీ కొంచెం ఇన్‌స్పైర్ చేయండి. వాళ్ళు కూడా కొంచెం కంట్రోలింగ్ కెపాసిటీ పెంచుకునేలా చూడండి. అంతే, ఇంకా ఈ మధ్య డౌట్స్ కూడా మనకేం పెద్ద కామెంట్ సెక్షన్‌లో అడగట్లేదు ఎవరు. సో మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. దాని మీద క్లారిఫికేషన్ ఇస్తాను. లేకపోతే వీడియో అంతే, ఇంకా చిన్న షార్ట్‌గానే ఉంటది ఇప్పటి నుండి. లేదు ఏమన్నా క్లారిఫికేషన్స్ మీకు కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో మాత్రమే చేయండి. వాట్సాప్‌లో డౌట్స్ అడగకండి. ఎందుకంటే ఇక్కడ అడిగితే చాలా మందికి తెలుస్తది. తర్వాత లింక్స్ అన్ని కింద ఒకసారి డిస్క్రిప్షన్‌లో చూడండి. లింక్స్ అన్ని మొత్తం ఇచ్చాను. అక్కడ మీరు ఏ టు జెడ్ కొనుక్కోవచ్చు. సో అవన్నీ మీ డైట్ స్టార్ట్ చేయకముందే ఒక 3, 4 డేస్ ముందే ఆర్డర్ పెట్టుకునేస్తే ఆ డేట్‌కి వచ్చేస్తాయి. మీరు చేయొచ్చు. మీరు ఇంకోటి ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళు సాటర్డే, సండే ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్ 3 డేస్ కళ్ళు తిరిగినట్లు, గిడ్డీనెస్ అంటే నీరసం అలా ఉంటదనమాట. ఎందుకంటే మెటబాలిజం చేంజ్ అవుతున్నాం కాబట్టి. సో మీరు సాటర్డే, సండే ఇంట్లోనే ఉంటారు కాబట్టి సాటర్డే, సండే లిక్విడ్ డైట్ చేసేకి ట్రై చేయండి. ఫస్ట్ నుండే మీరు సాలిడ్ డైట్ కూడా చేయొచ్చు. వీలైనంత వరకు నైట్ వరకు చేసి నైట్ తినే ట్రై చేయండి ఒక ఫస్ట్ 2 డేస్ ఆ మెటబాలిజం సెట్ అయ్యేకి. ఓకే. సో మెయిన్ అడ్వైస్ వచ్చేసి ఇదే. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు సాటర్డే, సండే చేయండి. లేదంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా అంటే మీరు ఎప్పుడన్నా చేసుకోండి. బట్ ఇంట్లోనే ఉండేలా చూసుకోండి ఒక ఫస్ట్ 3 డేస్, 2 డేస్ లేదా 3 డేస్. సో నెక్స్ట్ తర్వాత నుండి దట్స్ ఫైన్. ఎందుకంటే మోషన్స్, వామిట్స్ కూడా అవుతాయి స్టార్టింగ్లో. సో మీరు దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఇంట్లో ఉండడం చాలా మంచిది. సో నేనైతే ఆఫీస్ నుండి వచ్చేసాను ఇప్పుడు. సో ఆఫీస్లో వచ్చేసి మనం అంటే ఈ రోజు వరకు మొత్తం మార్నింగ్ 10 గ్రామ్స్ ఆయిల్, తర్వాత ఆఫీస్లో 40 గ్రామ్స్ ఆయిల్, 50 గ్రామ్స్ అయిపోయినాయి. ఇంకొక 10 గ్రామ్స్ ఇప్పుడు తీసుకోవాలి. సో 60 గ్రామ్స్ మనం తీసుకోబోతున్నాం కాబట్టి 60 గ్రామ్స్ అయిపోతాయి. తర్వాత వచ్చేసి ఒమేగా తిన్న తర్వాత వేసుకుంటాం. మల్టీవిటమిన్ ఆఫీస్లో వేసుకునేసి అరౌండ్ 9 o'clock. సో అంతే అనమాట. మనం అన్ని పిల్లర్స్ 5 పిల్లర్స్ కవర్ చేసేసాము. సో ఇంకా ఇప్పుడు వచ్చి నేను వంట చేసుకోబోతున్నా. మోస్ట్లీ మష్రూమ్ విత్ ఎగ్ చేసుకోబోతున్నా. చూసి ఏది ఒప్పుకుంటే దానికి చేయడానికి చూపిస్తాం మీకు. సో మనకైతే ఇప్పుడు ఇంకో కామెంట్ వచ్చింది, డైరెక్ట్ సాల్ట్ వాడచ్చా అని చెప్పేసి లిక్విడ్ డైట్లో ఉన్న వాళ్ళు. సో మీరు డైరెక్ట్ సాల్ట్ అయితే వాడకూడదు. సూప్స్లోకి వీటిలోకి ఉప్పు, కారము, మిరియాల పౌడరు, సాల్ట్ వేసుకొని బాగా బాయిల్ చేశాక మీరు తాగొచ్చు దాన్ని. ఓకే, సూప్స్ని వాటిని. బట్ డైరెక్ట్గా ఉప్పు తీసుకొని నోట్లోకి వేసుకోవడం, ఉప్పు నీళ్ళల్లో కలుపుకొని తాగడము బాయిల్ చేయకుండా అవన్నీ అలో లేదు. ఓకే, అవన్నీ లోపలికి వెళ్తే ఏమవుతుందంటే వాటర్ని పట్టుకునేసి వెయిట్ అనేది తగ్గడానికి సహకరించదు. సో అదైతే అలో లేదు. అలా అయితే మీరు డైరెక్ట్గా సాల్ట్ అస్సలు తీసుకోకండి. సో ఈరోజు మన వంట ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ ఏమన్నా వాడుకోవచ్చు మీరు. కింద లింక్స్ చూడండి. సో ఇవన్నీ ఫస్ట్ తర్వాత వేసుకుంటాం. తర్వాత ఒక క్యారెట్, ఒక కుకుంబర్, 4 eggs, ఆనియన్, టమోటా, ఒక క్యాప్సికము, మష్రూమ్ చేసుకోబోతున్నాను నేనైతే ఈరోజు. తర్వాత గీ లేదా ఆయిల్ ఏదైనా యూజ్ చేసుకోండి దీంట్లోకి తర్వాత వేసుకున్నాకి. తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఒక 5, పుదీనా, కొత్తిమీర. సో అది మన ఈరోజు వంటకి ఇంగ్రీడియంట్స్, 1 meal a day. సో సన్ఫ్లవర్ సీడ్స్ అవైతే మీరు మంచి క్వాలిటీ తీసుకోండి. టాటా బాగుంటాయి, అలాగే ఇవి కూడా ఫార్ములా ఏవని కూడా బాగుంటాయి. సో చూసుకొని మీరు లింక్స్ కూడా ఇచ్చాను, చూసుకొని మంచి క్వాలిటీవి తీసుకోండి మీరు. ఓకే, సో క్వాలిటీవి తీసుకుంటే ఇక్కడ చూడండి వచ్చింది ఒమేగా 3. ఇట్లా మనకు అన్ని ప్రీమియం క్వాలిటీ అనమాట, 100% ప్యూర్. సో ప్యూర్ ఉండాలి మొత్తం, కల్తీ లేకుండా మనకు. సో మన మష్రూమ్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ మష్రూమ్లోకి ఇంకా లాస్ట్ ఒక 2-3 minutes ఉన్నాక 2 eggs వేసా. ఇంకా 2 eggs ఉన్నాయి. ఈ 2 eggsతో ఆమ్లెట్ వేసుకుంటాం. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఆల్మండ్స్, పైన్, 1 carrot, 1 cucumber, ఇది 1 ఆమ్లెట్. ఇది మన ఈరోజు మీల్స్. 1 day మీల్, 1 time meal in a day. అంటే రోజుకి ఒకసారి తింటాం కాబట్టి రోజులో మన ఒకగానొక మీల్ ఇది. ఇంకోటి నేను తెలుసుకోవాలనుకుంటున్నా, మీరు వెజిటేరియన్సా నాన్ వెజిటేరియన్స్ అన్న? ఒకవేళ వెజిటేరియన్స్ ఎవరైనా ఎక్కువ మంది ఉంటే కింద కామెంట్ చేయండి. సో వెజిటేబుల్ ఫుడ్ కూడా మనం చేసుకుందాం. పన్నీర్ ఇవన్నీ నేను ఒక 1 week చేస్తాను. 1 week చేసి మనం ఎలా తగ్గుతాము అనేది కూడా నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఓన్లీ వెజ్ తింటే, నాన్ వెజ్ అసలు ముట్టకుండా, ఎగ్ కూడా ముట్టకుండా. ఓకే, సో వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి కింద. ఐ విల్ డూ 1 week.